వీళ్ళని కొట్టి క్షమించకూడదు మామ్. పార్వతికి కరెంట్ షాక్ కొట్టడానికి, నెక్లెస్ మాయమవడానికి కారణం వీళ్ళిద్దరే. ఇంట్లో నుంచి గెంటేస్తేనే మంచిది. అవునంటే వీళ్ళు ఇక్కడే ఉంటే చాలా ప్రమాదం. పట్టుకో మహి, ఈడ్చి పారేద్దాం. వదిలేయండి. మామ్, జాలి పడకండి. మళ్ళీ ఏదో కీడు తలపెట్టాలని చూస్తారు. శిక్ష అనుభవించకుండా బయటికి వెళితే జాలీగా ఉంటారు. వీళ్ల తప్పులకి శిక్ష పడితేనే బుద్ధి వస్తుంది. లెక్కలు తెలియక వీళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుదాం. అప్పటి వరకు ఓపిక పట్టు మహి. మీ ఇష్టం అంకుల్, కానీ వీళ్ళ వల్ల ఇంకేం ప్రమాదం లేదంటేనే ఇక్కడ ఉండనివ్వండి. పార్వతి, అమ్మగారు, పెద్దబాబుని తీసుకురా, మాతో పాటు కలిసి తింటాడు. అట్టకి అమ్మగారు. ఈ జన్మలో మారు. రా అంటే నీలమ్మా, ఇది నిజమేనంటావా? నువ్వే నిజం చెప్పి ఇప్పుడు నిజమంటావా అని అడుగుతావేంటంటే? నాకింకా నమ్మబుద్ధి కావట్లేదు. ఒకసారి కొరకమంటావా? పళ్ళు పీకేస్తాను, అర్థమవుతుందా? అయితే నిజమే. నిజంగా ఆశ్చర్యంగా ఉందే. మనం నాటకాలు ఆడావని తెలిస్తే అఖిలక్క చంపేస్తుంది అనుకున్నామా, కానీ ఇంత ఈజీగా వదిలేస్తుంది అనుకోలేదు. వదిలేస్తారాంటీ? ఎందుకంటే నేను ఇంటి కోడలుగా ఉన్నంత వరకే ఈ ఘట్టమనేని సామ్రాజ్యం వైభవంగా ఉంటుంది. ఈ ఇంటికి నాకు ఏ సంబంధం లేదని నన్ను బెదిరిస్తే ఏం జరుగుతుందో ఆంటీకి బాగా తెలుసు. అంతలా సంబరపడిపోవద్దు. సైన్ చేసిన పేపర్లు చించి పారేస్తారు. ఆంటీ, ఈ ఇంటికి సంబంధించిన యావదాస్తి అంతా నా పేరు మీదే రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. అవునా? ఈ పనులన్నీ ఎప్పుడు చేసావే నీలమ్మా? ఎప్పుడైతే ఆ పార్వతి ఇంటికి మళ్ళీ వచ్చిందో అప్పుడే నా జాగ్రత్తల్లో నేనున్నానంటీ. నువ్వు మామూలు ఆడదానివి కాదే నీలమ్మా. ఎప్పుడు ఏ ప్రమాదం పొంచుంటుందో అంచనా వేస్తావు. అందుకే కదా పిచ్చి నాటకాలు వేసినా ఇంటికొచ్చినా వాళ్ళు ఏమనకుండా ఉంటారని ముందే ఊహించాను. నా మెడ మీద కత్తి కాదు కదా, చెయ్యి కూడా పడదాంటీ. పడితే వాళ్ళ ఇంటి బయట అడుగు పెట్టాల్సి వస్తుంది. ఈ ఇంటి వాచ్మెన్ గా కూడా ఉండటానికి హక్కు లేదని కోర్టు కూడా నోటీస్ ఇస్తుంది. అయితే నువ్వు ఘట్టమనేని సామ్రాజ్యానికి మహారాణివయ్యావన్నమాట. దేవాకి మాత్రమే ఇంకా పరిపూర్ణంగా భార్యని కాలేదు. అది కూడా అవుతానంటీ. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, ఏంటిది? ఎందుకు ఇలా ఉన్నారు? ఉండని పార్వతి, నా పార్వతిని ప్రసన్నం చేసుకోవడానికి తలకిందులుగా తపస్సు చేయాలి కదా. ఇట్లాంటి పనులు చేయమని చెప్పింది ఎవరు? తిగండి. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? మామూలుగా ఉండొచ్చు కదా. నువ్వు కూడా ఇంతకు ముందులో ఉండొచ్చు కదా పార్వతి. మనసులో ప్రేమ పెట్టుకొని బయటకు బింకంగా ఉంటే నాకు బాధగా ఉంటుంది. అట్టగని చెప్పి తల కిందెట్టి ఇట కాలు పైకి చేస్తే ఏమైనా అయితే? అలా చేస్తే కళ్ళల్లో రక్త ప్రసరణ బాగా జరుగుతుందని కాశ్మీర్లో పండిత్ చెప్పారు. మరి 3 రోజులు చేయలేదే? చేశాను. అప్పుడు నువ్వు చూడలేదు, ఇప్పుడు నువ్వు చూసావు. చూసి ఎంత భయపడ్డాను. సర్లే రండి, అమ్మగారు పిలుస్తున్నారు. నీ చేతితో కాఫీ ఇస్తే గానీ రానని చెప్పాను కదా. పెట్టు సేకండి. సరే, కిందికొస్తే కాఫీ ఎట్టి భోజనం కూడా తినిపిస్తాను, రండి. నిజమా? అయితే వస్తాను. అందరి ముందు తినిపించు. అయితే 4 గోడల మధ్య కాఫీ తాగితే ఆ థ్రిల్లే వేరు. ముందు మీరు రండి పెద్దబాబు గారు, రండి. ఇంకా రాలేదేంటని అమ్మగారు కేకలేస్తారు. మీ పెద్ద కొడుక్కి కాఫీ తాగిస్తే గాని రారత్తయ్య గారని వెళ్ళి చెప్పు. మీరు చెప్పినట్టు చెప్తే నా 4 సీరి నా సీట్లోనే ఎడతారు. రండి. బా నన్ను సత్తా
సతాయించకండి, రండి. కాఫీ తాగిస్తే గాని నా కాలు కదులు పార్వతి. ఇప్పుడు మీకు కాఫీ కావాలంతే కదా, రండి తెస్తాను. కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. నువ్వు ఉడుక్కున్నప్పుడు ఎంత అందంగా ఉంటావో నాకు తెలుసు. మళ్ళీ చూడాలనుంది పార్వతి. కంటి చూపు వీలైనంత తొందరగా రావాలని కోరుకుంటున్నాను. అట్టుకొచ్చాను, తాగండి. అప్పుడే వచ్చావా? పరిగెత్తినా ఇంత స్పీడ్గా రారు. మీరు కిందికి రావాలని అంత బేగా తీసుకొచ్చాను. కాఫీ ఎక్కువ ఉందేమో పార్వతి. సాసర్లు పోసుకొని అటు నువ్వు ఇటు నేను తాగదాం. అట్ట అడుగుతారని సగమే తీసుకొచ్చాను. తెలివి బాగా ఎక్కువైపోయింది. కోపంగా ఉన్నప్పుడు ఐడియాలు ఎక్కువ వస్తాయన్నమాట. సర్లే తాగించు. అన్ని పనులు చేయించుకుంటారా? హ్మ్. బేగా తాగండి. అబ్బా, పార్వతి ఏమైంది? కాలింది. ఇంత వేడి కప్ ఎవరైనా డైరెక్ట్ గా పెడతారా? అబ్బా. ఊదినా సరే మంట తగ్గట్లేదు. ఏం చెయ్యాలి? తడి చేసినా సరే అలాగే ఉంది పార్వతి. నిప్పులేం పెట్టలేదు కదా, కాఫీ వేడి అంత మంటగా ఉంటుందా? అయ్యో, నువ్వు అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వాలన్నా మంట తగ్గాలి కదా పార్వతి. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? ఆ, ఇంకా తడి కావాలి. ఇంకా తడా? నీ పెదాల్లో ఉండే తడి అదాలి. గుద్దానంటే నొప్పని అరుస్తారు చెప్తున్నాను. అరే, తడి లేదు ఏం లేదు. అమ్మగారు పిలుస్తున్నారు, రండి హే, హే, రండి. పార్వతి, స్లో స్లో పడతాను, జాగ్రత్త. ఇంకొంచెం తిను బంగారం. వద్దు, రెండే 2 ముద్దలు. రెండంటే రెండే. వద్దన్నాను కదా, నా కడుపు నిండిపోయింది. చూసావా నీలమ్మ, ముద్దలు తినిపిస్తూ ఎంత మురిపని చేస్తున్నాడో. నువ్వు నీళ్లు పోసుకొనుంటే పెదబాబు కూడా తినిపించేవాడు కదా. అంత సీన్ లేదు, కళ్ళ కూడా ఇలాంటి సీన్ రాదు. ఆ విన్నావా ఏమంటున్నాడో? ఎటకారాలు. వెటకారాలు ఎక్కువయ్యాయి ఆంటీ. వాళ్ళు దిష్టి పెడతారు బంగారం, అందుకే నువ్వు అప్పుడే చాలు అంటున్నావు. ఇంకో 2 ముద్దలు తిని బంగారం, కొంచెం లావ్ అవుతావు. ఏంటి? అదే బలంగా ఉంటావంటున్నాను. అప్పుడే నీ కడుపులో ఉన్న బేబీ బాహుబలిలా నాలా బలిష్టంగా ఉంటాడు. వాటర్ తాగు. వద్దురా. అయ్యో, ఆంటీ అంకుల్ వస్తున్నారు. ప్లేట్ అక్కడ పెట్టేసి. పర్వాలేదమ్మా, తినిపిస్తే తప్పే ఉంది. కడుపులో బిడ్డ ఉన్నప్పుడే మహి ఈ చాకరీ చేస్తాడు. దిస్ ఇస్ టూ మచ్ డాడ్. ఆ తర్వాత నేను ఐశ్వర్యని పట్టించుకోనా? అంకుల్ జోక్గా అన్నారులే. మహి, ఫోన్ వస్తాను చూడు. ఎవరొకరు చేస్తుంటారులే డాడ్, నో ప్రాబ్లం. పెదబాబు, పెద్దబాబు, కళ్ళేంటి నాన్న అలా ఎర్రగా ఉన్నాయి? పండిట్జీ శేషాసనం వేయమని చెప్పారమ్మా. అలా చేసినందుకే ఇలా ఉన్నాయేమో. మామ్, చంద్రముఖి. హలో మహి, ఎక్కడున్నావు? ఇందాక కూడా ఫోన్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. త్వరగా రాగలవా? ఎక్కడికి రావాలి చంద్రముఖి? ఏంటక్కా
చంద్రముఖి చిన్నబాబు మొబైల్ కి ఫోన్ చేసి రమ్మంటుందా? మమ్మల్ని శత్రువుల్లా చూస్తున్నారే కాని శత్రువుల్ని మీరే పెంచి పోషిస్తున్నట్టున్నారే. ఏంటి చిన్నబాబు, చంద్రముఖి నీ మొబైల్కి ఎందుకు కాల్ చేసింది? ఇంట్లో ఉన్న శత్రు నీలాంబరి గురించి నిజం చెప్పడానికి అయి ఉంటుందమ్మా. అవును మామ్, అవును. ఏ విషయమైనా సరే చంద్రముఖిని ఇక్కడికి వచ్చి మాట్లాడమని చెప్పు. అలాగే మామ్. అమ్మగారు వంటేం చేయమంటారు? ఐశ్వర్య కడుపుతో ఉంది. నువ్వు వండే వంటలు చాలా జాగ్రత్తగా చెయ్యి. ఏ పొరపాటు చేయకు. హో, అది పొరపాట్లు చేయడానికే పుట్టిందక్కా. నువ్వు జాగ్రత్తలు చెప్పే కొద్దీ అదే పనిచేస్తుంది. లేదమ్మగారు, నా జాగ్రత్తలు నేను తీసుకుంటాను. పెద్దబాబు ఈ రోజు ఏం తింటాడో తెలుసు కదా? తెలుసయ్య గారు, నేను వెళ్ళి వంట చేస్తాను. ఏయ్ ఆగవే! ఏంటే అందరికి ఏం కావాలో అడిగావు కానీ ఈ ఇంటి పెద్ద కోడల్ని అడగవా? ఎవరికి పెద్ద కోడలివి నువ్వు? ఎవరికి భార్యవి నువ్వు? ఐశ్వర్యమ్మయ్య గారు చిన్న కోడలు. చిన్నబాబు గారిని చేసుకున్నారు కాబట్టి నేను ఇంటి పెద్ద కోడల్ని. పెద్దబాబు గారిని చేసుకున్నాను కాబట్టి. అర్థమైనాదా? అంటే ఏంటే? నీ మెళ్ళ తాళిని చూసుకునే కదా నువ్వు ఇంతలా రెచ్చిపోతున్నావు. దీన్ని తెచ్చి పారేస్తా ఏం చేస్తావు? ఏం చేస్తావు? లాగు నిలమ్మా. తెంచేస్తాను. లాగు, వదులు, మర్యాదగా వదులు. వదల్లో తెంచి పారేస్తాను. ఇప్పుడే తెంచేస్తాను. వదులు. నీలాంబరి, ఏం చేస్తున్నావు? నాకు ఈ ఇంటికి సంబంధం లేనట్టు మాట్లాడుతుందంటే అందుకే దీని మెళ్ళ తాళి తెచ్చి పారేస్తే దీనికి కూడా సంబంధం లేకుండా పోతుంది కదా. ఆంటీ, పిచ్చిగాని పట్టిందా నీకు? ఏం చేస్తున్నావు? ఆంటీ, దీనివల్లే దేవాకి కంటి చూపు రాకుండా పోయిందని నేను చెప్పినా మీరు నమ్మలేదు. దేవాను సత్య హరిశ్చంద్రుడు అనుకున్నారేమో, అందుకే తను ఏం చెప్తే అది గుడ్డిగా నమ్ముతున్నారు. దేవా, ఈ పని మనిషి వల్ల నష్టమే గాని నీకు లాభమే లేదు. షడప్! పార్వతిని పని మనిషి అని నువ్వన్నా తను నా మనిషి కాకుండా పోదు. నీకేం సంబంధం ఉంటుంది? మా అమ్మ ఇచ్చిన మాటను అడ్డు పెట్టుకుని ఈ ఇంట్లో పడున్నావు. పెద్దబాబు, అవునమ్మా, ఈ రాక్షసి పార్వతి మెడలో నేను కట్టిన తాళిని తెంచాలనుకుంది. నిజానికి మంగళ సూత్రాలు తీసి పక్కన పెట్టాల్సింది తనవి. చూసారా ఆంటీ ఎలా మాట్లాడుతున్నారో? దేనికైనా సరే అర్హత అనేది ఉంటుంది నీలాంబరి. నీ రూమ్కి వెళ్ళు. ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిన నిన్ను అమ్మ గదిలోకి వెళ్ళమందంటే ఇంకా నీ మీద జాలి పడుతున్నది అర్థం చేసుకొని నోరు మూసుకొని వెళ్ళు. వదిలేయండి పెద్దబాబు గారు. అది చెప్పగానే పెదబాబు ఊరుకున్నాడు. అక్క చెప్పాక మనం కూడా రూమ్ లోకి వెళ్ళాలి కదా నీళ్ళు. పాదా. చిచి, రోజు రోజుకి వీళ్ళాగడాలు ఎక్కువైపోతున్నాయి. పెద్దబాబు గారు రండి. ఫోన్ చేసి పొరపాటు చేసిన శేఖ. అఖిలాంటికి అనుమానం వచ్చి అడిగేస్తే ప్రాబ్లం అవుతుంది. మేడం లిఫ్ట్ చేస్తుందని మనం కూడా ఊహించలేదు. అయినా మహేసార్ మేనేజ్ చేసి ఉంటారులే. ఇకపైన నేను ఫోన్ చేయను. నువ్వు మాట్లాడాకే నేను మాట్లాడతాను.
మహేష్ సారే ఫోన్ చేశారు. సార్ శేఖర్, ఒక్క నిమిషం సార్. మహేష్ సార్ మాట్లాడు. మహి, ఆంటీకి డౌట్ వచ్చిందా? వచ్చినా సర్ది చెప్తానులే కానీ మీరు టెన్షన్ పడాల్సిన పనేం లేదు. డాక్టర్ వచ్చేళ్ళారా? వచ్చి చెకప్ చేసి వెళ్లారు. మహి, నేను వికారాబాద్ వెళ్లాల్సిన పనుంది. ఆ విషయం చెప్దామని నీకు ఫోన్ చేశాను. నా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు చంద్రముఖి. నా కడుపులో ఇప్పుడు ఘట్టమనేని వారసుడు పెరుగుతున్నాడు. అందుకే నేనెక్కడున్నానో ఎప్పటికప్పుడు తెలియజేయాల్సిన బాధ్యత నాకుంది. థ్యాంక్ యూ చంద్రముఖి. నువ్వు మా ఇంటి శత్రువు కాదని, మా మంచి కోరే మనిషివని మామకు తెలిసే రోజు రావాలని కోరుకుంటున్నా. మహి, బిడ్డకు జన్మనిచ్చే లోపు ఆ రోజు వస్తుందనుకుంటున్నాను. ఇట్స్ ఆల్ రైట్. శేఖర్ని కూడా వికారాబాద్ తీసుకెళ్ళు. ఓకే, సీ యూ చంద్రముఖి. బాయ్ మహి. టేక్ కేర్. మహి, ఏం చేస్తున్నావురా? చంద్రముఖితో మాట్లాడావంటే నీలాంబరి గురించి ఏమైనా తెలిసిందా? లేదు బ్రో, అసలు విషయం మీతో చెప్పలేదు. ఇప్పుడు కూడా చెప్పకపోతే నేను మోసం చేసిన వాడిని అవుతాను. సిన్బాబ్ గారు, మీరెప్పుడు అట్టా చెయ్యరు. అట్ట మాట్లాడకండి. ఏం జరిగిందో చెప్పరా? ఐశ్వర్య కడుపులో గట్టం నేను వారసత్వం పెరగట్లేదు. మహి, సిన్బాబ్ గారు, ఏంటి మీరనేది? ఐశ్వర్య ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయ్యాక ఆ పిండాన్ని వేరొకరి గర్భంలోకి ట్రాన్స్ఫర్ అయ్యేలా చేశాం. ఏంట్రా నువ్వు అనేది? అంటే అంటే ఇప్పుడు ఐశ్వర్య కడుపులో బిడ్డ లేదు, ఉందని నాటకం ఆడుతున్నానంతే. ఈ విషయం అమ్మాయి గారికి తెలిస్తే బతుకుతుంది సిన్బాబ్ గారు. బ్రతికించాలని ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాను వదిన. ఇప్పుడు ఆ బిడ్డను మోస్తుంది ఎవరో కాదు, బ్రో ప్రాణభిక్ష పెట్టిన ఆ నాగపడగల చంద్రముఖి. వాట్? ఐశ్వర్యను బిడ్డను ఇద్దరిని తను కాపాడుతుంది. తన పేగును తెంచి వారసుని మనకు అప్పచెప్పుతోంది. చంద్రముఖి సరోగట్ మదర్. ఆ బిడ్డ భూమి మీదకి రాకముందే అమ్మకి శత్రువుగా మార్చాలనుకుంటున్నావా? ఈ నిజాన్ని ఇంకెవరికి తెలియనివ్వను బ్రో. ఆ గర్భశత్రువు గర్భంలో వంశోద్ధారకుడు పెరుగుతున్నాడు. నా ఐశ్వర్యను బ్రతికించుకోవడానికి అప్పుడు నాకు వేరే దారి లేదు, టైం కూడా లేదు.